ఓం శ్రీం గం మహాలక్ష్మి గణపతే నమో నమః. శ్రీధర్ వొల్లాల నక్షత్ర జ్యోతిషాలయం నుంచి జూన్ 24 తారీఖు శని అమాస ఉన్నది. చాలా కీలకమైన రోజు. శనేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ శనేశ్వరుడికి ఇష్టమైన శనివారం అమాస రావడం చాలా కీలకం. 251 సంవత్సరాల తర్వాత ఈ కలయిక వస్తున్నది. అదేవిధంగా శనేశ్వరుడు మొన్న జూన్ 21 తారీఖు వక్రస్థితి తీసుకొని ధనుస్సు రాశి నుంచి మళ్ళీ వృశ్చిక రాశిలకు రావడం జరిగింది. మళ్ళీ 4 నెలలు అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా శనేశ్వరుడు కనుక శని అమాస రోజు కనుక మనం చాలా కీలకంగా స్వామిని ప్రసన్న చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే యోగాలు వస్తాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. శనేశ్వరుడికి తైలాభిషేకం చేసిన, శివార్చన చేసిన, వెంకటేశ్వర స్వామికి అర్చన చేసిన, అదేవిధంగా శనేశ్వరుడి దగ్గర దీపం పెట్టిన, రాగి చెట్టు కింద ఆవాల నూనె దీపం పెట్టిన, గోశాలకు వెళ్ళి గోమాతకు దానం చేసిన, అదేవిధంగా అనాథ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ మనం బట్టలు కానీ తిండి కానీ దానం చేసిన, పేదవారికి తిండి పెట్టినా కూడా రేపు శనేశ్వరుడు చాలా కీలకంగా ఇష్టమైన రోజు కనుక శనేశ్వరుని ప్రసన్న చేసుకుంటే మన కర్మ చాలా మటుకు సిద్ధించి సుకర్మ కింద మారి మనకు చాలా అవకాశాలు వచ్చి శనేశ్వరుడు అదృష్టము ఇస్తాడని చెప్పి శాస్త్రాలు చెప్తుంటాయి. అదేవిధంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ రకంగా కనుక చేసుకుంటే వారికి కూడా దోష నివారణ జరుగుతూ ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పని వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మకర రాశి వారు, వృషభ రాశి వారు, కన్య రాశి వారు, అన్ని రాశుల వారు కనుక రేపు శనేశ్వరుని ప్రసన్న చేసుకొని ఏ విధమైనటువంటి మంచి దృష్టితోని మాకు ఫలితాలు ఇవ్వమని చెప్పని మాకున్నటువంటి ఇతి బాధలు, శారీరక బాధలు, వృత్తి వ్యాపారాల బాధలన్నీ నివారించి నువ్వే శరణం స్వామి మాకు అన్నిటికీ విజయం ప్రాప్తి కలిగించి ముందుకు తీసుకెళ్ళని చెప్పని శనేశ్వరుని ప్రార్థన చేస్తూ ఆ శనేశ్వరుని కనుక మనం ప్రసన్న చేసుకునే మార్గం ఉంటే చేసుకోగలిగితే చాలా సునాయాసంగా మన జీవితం సుఖదాయకంగా మారుతుందని శాస్త్రాలు చెప్తాయి. శని ఈశ్వర అంటే శనేశ్వరు దాంట్లో ఈశ్వరుడు ఉన్నాడు. అదే వెంకటేశ్వర, వెంకట్ ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర అంటే ఈ స్వామి ఈశ్వరుడు శనేశ్వరుడు దాంట్లో ఉండడము, వెంకటేశ్వర స్వామిలో శివాల దాంట్లో ఉండడం వల్ల మనకి ఆ శివుడే ఆ శని రూపంలో మనకి నాయనిలత ఉంటూ మన కర్మల్ని కరిగిస్తూ ఆయుష్ పెంచుకుంటూ మనకి సుకర్మలు ఇస్తూ మన జీవితాన్ని సుఖమయం చేస్తూ మనకు అర్థం చెప్తూ మన జీవితం ఏ విధంగా బతకాలి, దైవత్వానికి ఏ విధంగా మనం ఉండాలని చెప్పని శాస్త్రాల శనేశ్వరుడు చాలా వరకు చాలా సందర్భాలు ప్రూవ్ చేయడం జరిగింది. శని అమాస చాలా కీలకమైనది. 251 సంవత్సరాల తర్వాత మనకి అవకాశం వస్తున్నది. అందుచేత మీరందరూ యూజ్ చేసుకొని ఆ విధంగానే ఈ వీడియో లైక్ చేస్తే మీ బంధువులందరూ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా కొన్ని వీడియోలు మీకు తీసి మేము విజయవంతంగా ముందుకు పోతట అవకాశం ఇవ్వాలని చెప్పని జై శనిదేవ అందరికీ శుభం కలిగించుగాక. శుభం భూయాత్.